బ్యాలెట్ యూనిట్లో మనకి ఇప్పుడు తర్వాత అనేది సింబల్ అనేటువంటి పేరు అనేటువంటి ఫోటో కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫోటో కూడా వస్తుంది కదా, క్యాండిడేట్కి సంబంధించిన పేరుతో పాటుగా ఫోటో. పార్టీ ఇది ఒక కంట్రోల్ యూనిట్. ఇది ముందుగానే రిటర్నింగ్ ఆఫీసర్ అంతా తయారు చేసుకుంటారు. దీన్ని ఓపెన్ చేయడం ఇదంతా కూడా అనేటువంటిది అదంతా డీటెయిల్గా మీకు అవసరం. ఇప్పుడు ఈ కంట్రోల్ యూనిట్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఇది ఓటు వేసేటప్పుడు ఇది ఎలా ఉండాలి? ఇటు ఉండాలా అటు ఉండాలా? అటు ఉండాలి. ఎందుకు అటు ఉండాలి? స్లిప్ కనిపించాలి కదా. స్లిప్ అనేటువంటి మీరు ఎవరికి వేసారు కనిపించాలి. రెండు సపోజ్ అనేది ఇప్పుడు జనరల్గా ఓటు ఎలా పెడితే బాగుంటుంది దీంట్లో అంటే మీ ఇష్టం. అక్కడున్న పరిస్థితుల ప్రకారంగా జనరల్గా మనం ఏమంటున్నామంటే ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఓటు వేస్తాడు. ఇప్పుడు మీరు స్లిప్ చూస్తారు. ఇలా చూడటం కన్నా ఇలా చూడడం బెటర్ అని చెప్పి కొందరు ఇలా పెడుతుంటారు. ఓకే, ఇట్ డిపెండ్స్. చిన్నది దానికి ఏముంది. ఓకే, ఆ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. సో దెన్ ఇప్పుడు దాంట్లోకి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మొత్తం 3 పేర్ చేయండి. ఒకసారి చూస్తాను. పేరింగ్ మా సార్ ఇందా చెప్పినట్టు దాన్ని కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఉంది? బ్లాక్ ఎట్ ఉంది. ఓకే, రెడ్ ఎట్ ఉంది. అక్కడ ఏముంది? బ్లాక్ ఏంటి, రెడ్ ఏంటి? అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న దాంట్లో బ్లాక్ ఏంటి, రెడ్ ఏంటి, అలా చూసి ఓకే. ఇప్పుడు మనం ఏమనుకున్నాము? దీని యొక్క కేబుల్ని దేనికి పెట్టాలి? దీని కేబుల్ని వీవీప్యాట్. ఓకే, పేర్ చేయండి. ఈ డోర్ చెక్ చేసుకోండి. ఓకే ఫైన్. తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఓకే, ప్యానెల్లో మనకి డిస్ప్లే సెక్షన్ కదా, ఇది బ్యాటరీ సెక్షన్, ఇది క్లోజ్ రిజల్ట్ బటన్, ఇది బ్యాలెట్ బటన్. 4 కదా. డిస్ప్లే సెక్షన్ ఉంటుంది. బ్యాటరీలో పెడతాం. ముందు ఆన్ చేసేప్పుడే పెడతాం. ఇలా పెట్టేసి అలా ఉంచాం. డిశ్చార్జ్ అయిపోతుంటుంది బ్యాటరీస్. ఓకే, ఎలక్షన్ ముందు మనం పెట్టి సార్ చూస్తాం. ఓకే, నెక్స్ట్ అనేది సార్ చెప్పారు మెయిన్ ఇంపార్టెంట్ అనేది సిఆర్సి అనే దాంట్లో మెయిన్ అది. ఈ ఎలక్షన్ అవ్వగానే ఇట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలి. చేయకపోతే సార్ ఇందా చెప్పారు కదా అక్కడ రిజల్ట్ అప్పుడు రాదు. ఓకే, తర్వాత రిజల్ట్ సో 5 వాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ప్రోగ్రామ్ అయితే శ్రీనివాస్ మొత్తం మేడం గారితో మాట్లాడి డిజైన్ చేశారు. ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి అయితే నేను కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఒకసారి స్వీప్ యాక్టివిటీ మహిళా కళాశాలలో చేస్తున్నాం, సిద్ధార్థ మహిళా కళాశాలలో. మీకు 11:30 వీసీ ఉన్నప్పటికీ కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ వచ్చి మీరు వెళ్ళండి అనుకొని చెప్పి శ్రీనివాస్ అనడం. నేను మహిళా కళాశాల ఇందాకే మేడం గారు చెప్పినట్టు ఒకసారి నాకు ఈ ప్రెమిసెస్ ఇది చూడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకు ఒకసారి చూసినట్టు ఉంటుంది, మీతో మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది అనుకొని చెప్పి వెంటనే రావడం జరిగింది. ద మూమెంట్ అక్కడ నుండి బందర్ రోడ్ నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే, లోపల నుండి ఈ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే ప్లెజెంట్నెస్ అనేది, ఆ గ్రీనరీ అనేటువంటిది అండ్ మీ డిసిప్లిన్ అనేటువంటి చాలా చక్కగా ఉంటుంది. సో స్వీప్ గురించి అమ్మాయి చాలా చక్కగా ముందుగానే వాటర్స్ ఎడ్యుకేషన్, సిస్టమాటిక్ వాటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్, దాని గురించి చాలా చక్కగా ఇంట్రడక్టరీ రిమార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. స్వీప్ అనేది 2011 ఆ టైంలో వీప్గా ఉండేది. తర్వాత ఎస్ని యాడ్ చేశారు, సిస్టమాటిక్గా చేశారు, సిస్టమాటిక్ వాటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్గా. అయితే 2014లో దీని ఇంపాక్ట్ అనేటువంటి చాలా కనిపించింది. 2009కి 2014కి 14 తర్వాత 19 కూడా చాలా కొంత ఇంపాక్ట్ అనేటువంటి ఉంది. ఇక 19 నుండి 24కి ఇంకా ఎక్కువ రావాలని చెప్పే ఉద్దేశంతో కొంచెం
అంటే ఐ మీన్ టు సే 19 అంటే 14 and 19 and 24 అంటే మన జనరల్ ఎలక్షన్స్. లోక్సభకి 17th లోక్సభ మొన్న అయిపోయి వచ్చింది కదా, ఇప్పుడు అయిపోయి నెక్స్ట్ 18th లోక్సభకి అనేటువంటిది మనము రెడీ అవుతున్నాం. సో దాంట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటారు. అంటే ఈ 18 to 21 గ్రూప్లో ఉండేటువంటి గ్రూప్ ఒకటి ఉంటుంది. దట్ 21 to దట్ యాక్చువల్గా ఉండేటువంటి ఆ 60 గ్రూప్లో ఉండేటువంటి కొంతమంది ఉంటారు. 60 దాటినటువంటి గ్రూప్ ఒకటి ఉంటుంది. ఈ ఎంటైర్ దాంట్లో పీడబ్ల్యూడీస్ అనేటువంటిది అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఉంటాయి కదా, చాలా డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అంటే ఉంటారు. ఇప్పుడు డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అనేటప్పుడు ఎలా అయితే పీడబ్ల్యూడీస్ అనేటువంటి వాళ్ళు ఉంటారో, తర్వాత ట్రాన్స్జెండర్స్ అనేటువంటి గ్రూప్ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇలా అందరు కూడా ఇంక్లూజివ్ ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక సెక్టర్ ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఎక్కువ మనకి ఎలా అనుకుంటుంటాము, వస్తే ఎలక్షన్స్కి అనేసరికి అంత పేదోళ్ళ వేస్తారు సార్, అర్బన్లో ఏముంటుందిలే, రిచ్ పీపుల్ ఎవరు వెళ్తారు ఆ టైంకి లైన్లో అనేటువంటి ఎవరు నిల్చుంటారు. మనం అదే మాట్లాడుకుంటుంటాం కదా సార్. ఓటు అంటే ఇదేదో పేదోళ్ళకి సంబంధించినటువంటిదే. మిడిల్ క్లాస్ కొంతమంది వెళ్తారు, రిచ్ పీపుల్ అసలు దే డోంట్ బాదర్ కదా. సో అదేవిధంగా యువత కూడా అదే విధంగా అసలు ఓటు ఉందో లేదో మాకు ఎందుకులే అని ఒక నిర్లిప్తత, ఒక యాటిట్యూడ్ అనేటువంటిది ఉండడము, అసలు ఓటు ఉందా లేదో తెలుసుకోకపోవడము. మీకు అసలు ఈ ఓటింగ్ ప్రాసెస్ అంటే అసలు ఓటు ఎలక్టరల్ రోల్ అంటే దాంట్లో ఏముంటుంది, ఇంక్లూజన్ చేయాలంటే ఎటువంటి ఫామ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డిఫరెంట్ యాప్స్ కొత్త రకాల యాప్స్ వచ్చాయి, తర్వాత కొత్త రకాల పోర్టల్స్ ఏమున్నాయి, ఇదంతా కూడా పూర్తిగా అనేది అవగాహన అనేటువంటి ఉండట్లేదు. సో దాంతో ఒకసారి అవగాహన గురించి మీకు ఇప్పుడు ఈరోజు అంటే మెయిన్ పర్పస్ అయితే ఈరోజు మీకు ఈవీఎం అండ్ వీవీప్యాట్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్. ఓకే, దట్స్ ద మెయిన్ పర్పస్. ఇప్పటికే మీరంతా కూడా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అన్నది అయిపోయింది కదా, అందరికీ ఓటు ఉంది కదా, ఓటు ఉందా? సో అందరికీ ఓటు అనేది ఎన్రోల్ అనేటువంటి చేసేసుకున్నారు. ఇందాకే మేడం గారు చెప్పినట్టు ఇక్కడే సో ఓకే డ్రైవ్ పెట్టాము, ఇక్కడే జరిగింది అనుకుని చెప్పేసాను. సో దాంట్లో ఫామ్ 6 ద్వారా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏంటంటే ఫామ్ 6 అనే ఒక ప్రాసెస్ ద్వారా కాకుండా మీకు ఆల్రెడీ ఎక్కడో దగ్గర ఓటు ఒకవేళ ఉన్నా ఇంకొక దగ్గర ఉన్నప్పుడు కూడా అక్కడ నుండి ఇక్కడ మార్చుకోవడానికి మనకి ఫామ్ 8 ద్వారా షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఫామ్ 8 ద్వారా షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు. దాంట్లో తప్పులు ఏమైనా పడుంటే ఫామ్ 8 ద్వారా కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఫామ్ 7 అనేటువంటిది జనరల్గా డిలీషన్స్ గురించి చెప్తున్నాను. సో అతను డూప్లికేట్ అయితే డిలీషన్ అనో, డెత్ అయితే డిలీషన్ అనో, పర్మనెంట్ షిఫ్టింగ్ అయితే డిలీషన్ అనో, వేరియస్ దీంట్లో ఫామ్స్ అనేటువంటి ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ యాప్స్ గురించి కూడా ఈరోజు విహెచ్ఏ అని చెప్పి వాటర్ హెల్ప్లైన్ యాప్ ఎలా పనిచేస్తుంది, విఎస్పి వాటర్ సర్వీస్ పోర్టల్ అనేటువంటిది ఎలా హెల్ప్ చేస్తుంది, అది కూడా ఒకసారి కొంత ఓరియంటేషన్ ఇవ్వమని చెప్పేసి అనుకున్నాను. అది కూడా ఇస్తే బాగుంటుంది. అయితే మనకి చూసుకుంటే 2019లో ఎలా ఉందంటే మన జిల్లాలో ఓవరాల్గా 77% అనుకుంటే మన సిటీలో ఉన్న 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. దీంట్లో అటు తిరువూరు అండ్ జగ్గాపేట అండ్ నందిగామ అండ్ మైలవరం అండ్ విజయవాడ వెస్ట్ అండ్ విజయవాడ సెంట్రల్ అండ్ విజయవాడ ఈస్ట్, ఇలా 7 నియోజకవర్గాలు అనేటువంటి ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో మనకి ఈ సిటీలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల యొక్క యావరేజ్ 65 to 66%. ఆ యావరేజ్ అనేది 84-85%. దీనికి ఎంత డిఫరెన్స్ అనేది ఉంది చూడండి. అంటే రూరల్ ఏరియాస్లో పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంది, ఒకవేళ అర్బన్ ఏరియాస్లో కూడా ఒకవేళ అదే పర్సంటేజ్ ఉంటే మనం ఎంత పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఉండేవాళ్ళని చెప్పండి కదా. అది ఇప్పుడు మనం ఎలా అంటే అది ఎందుకు ఈ అర్బన్ ఎపతి
ఎందుకు ఈ అర్బన్ అపతి ఉంది, ప్రాబ్లం ఏమిటి, అది ఒక్కసారి ఒక అనాలిసిస్ పార్ట్ మనం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒకవేళ ఉన్న ఎలక్టర్స్కి ఎక్కడ ఏ ఓటు ఉందో లేదు తెలియకపోవడమా కారణం, పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలియకపోవడమా కారణం. అంటే ఇప్పుడు మనం రెండుగా చేసుకుందాం. ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు మనం ఎప్పుడు ఇందాక మనం దేని గురించి మాట్లాడుతున్నాము, ఆల్రెడీ సపోజ్ ఒక 2 లక్షల మంది ఎన్రోల్ అయ్యారనుకోండి. 2 లక్షల మంది ఎన్రోల్ అయితే 65% మనకు ఒకవేళ ఓటింగ్ జరిగింది అనుకోండి. అంటే 65% ఓటింగ్ జరిగింది అనుకోనంటే ఎంతమంది ఓటు వేసినట్టు, ఎంత మనకి అంటే 2 లక్షలు అనుకోండి, 65% వేసినట్టు అంటే ఎంత వస్తున్నట్టు కదా. అంటే 70,000 మంది మనకి అసలు ఓటింగ్ పాల్గొనలేదు. 70,000 మంది ఓటింగ్ పాల్గొనకపోవడానికి గల కారణాలు ఏమిటి అని విశ్లేషణ అనేటువంటి చేస్తూ ఉంటే ఎక్కువగా ఎక్కడైతే ఉన్నారో రిచ్ అనేటువంటిది సోకాల్డ్ కొంచెం అక్కడ ఉన్నది 50%, 45% అంత తక్కువ అనేటువంటిది కనిపిస్తుంది. ఈవెన్ మిగిలిన ఏరియాస్లో కూడా ఆ పర్టికులర్ డే ఎందుకో కానీ అసలు చాలామందికి ఓటు ఉన్నట్టు తెలియకపోవడము, వాళ్ళ సీరియల్ నెంబర్ సో అండ్ సో ఉంది అనుకొని చెప్పి తెలియకపోవడం, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. అందుకే మనం ఏమనుకుంటున్నామంటే నో యువర్ ఓట్, నో యువర్ పోలింగ్ స్టేషన్. ఓకే, మీ యొక్క పోలింగ్ స్టేషన్ ఏమిటి, మీ యొక్క సీరియల్ నెంబర్ ఏమిటి అని తెలుసు. అది ఒక డ్రైవ్ అనేటువంటి స్టార్ట్ చేయమని చెప్పేసి అని మన ముగ్గురు ఇటు కమిషనర్ విఎంసీకి కానీ, సబ్ కలెక్టర్ కానీ, అటు మన డిప్యూటీ కలెక్టర్ ఇంకొకరు ఉన్నారు, వీళ్ళకి చెప్పడం జరిగింది. సో అది ఇప్పుడు చేస్తాం. ఎందుకంటే చాలామందికి అసలు ఓటు ఉంది అనుకొని చెప్పేసి అని తెలియకపోవడం. అందుకే ఎలక్షన్ కమిషన్ ఇండియా ఏం చేసిందంటే ఇప్పుడు విఐఎస్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అని చెప్పేసి అని ఒక కొత్త అంటే ఓటర్ స్లిప్ అనేవారు, ఇప్పుడు దాన్ని విఎస్ బదులుగా విఐఎస్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అని చెప్పేసి అని ఒక A4లో సుమారుగా హాఫ్ సైజ్ ఉండేటువంటిది మొత్తం అందరికీ కూడా ఓటర్స్ ఉండే వాళ్ళందరికీ కూడా ఎపిక్ కార్డ్ ఇప్పుడు ఉన్నప్పటికీ, ఇంకా ఎపిక్ కార్డ్ రాకపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వస్తుంది, త్వరలో ఎపిక్ కార్డ్స్ వస్తున్నాయి. సో అందరికీ కూడా ఆ స్లిప్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్లో మొత్తం అంతా కూడా మీ యొక్క పోలింగ్ స్టేషన్ ఏమిటి, మీ యొక్క పార్ట్ నెంబర్ ఏమిటి, తర్వాత ఈ డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఎప్పటి వరకు పోలింగ్ ఉంటుంది, ఏ టైంకి అయిపోతుంది, సో ఆ మ్యాప్ ఏంటి, అదంతా కూడా మొత్తం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక మంచి ఇనిషియేటివ్. సో అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇది ఒక ఈవీఎం అండ్ వీవీప్యాట్ అనేది ఎస్ ఇది ట్యాంపర్ ప్రూఫ్. దీని గురించి ఒక అవగాహనతో పాటుగా ఎవరైతే మీకు అందరికీ ఓటు ఉంది, మీ అందరు కూడా ఎవరికైతే ఓటు ఉందో ఆ రోజు ఖచ్చితంగా ఓటు అనేటువంటిది ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీతో పాటుగా మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓటుని ఎక్సర్సైజ్ చేసుకునేటట్టుగా మీరు స్వతహాగా ముందుకొచ్చి, అది మీ ఒక్కరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఓటు వేయండి అని చెప్పేటట్టుగా, సో మీరు ఒక మంచి సిటిజన్గా, ఒక మంచి స్టూడెంట్గా మీరు కూడా ఆ ఇంట్రెస్ట్ అనేటువంటి తీసుకోవాల్సి వస్తుంది. అదే అయిపోతుందా? అబవ్ ఆల్ దీని అంతటికన్నా ఎథికల్ ఓటింగ్ అనేటువంటి దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను దాన్ని యాక్చువల్గా స్ట్రెస్ చేద్దామని చెప్పేసి మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు 500 రూపాయలు, 1000 రూపాయలు, 1500 ఎవరో ఇచ్చింది తీసుకొని దాని తగ్గట్టుగా వేసేదానికన్నా అసలు ఆ డబ్బులు తీసుకోవాల్సినటువంటి అంత అవసరం ఏముంది? ఆ ఓటు వేసుకోవడానికి డబ్బులు తీసుకుంటేనే వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితులు మనకి నిజం చెప్పాలంటే నార్త్లో ఇంత కల్చర్ లేదు. నేను ఒక 2-3 సార్లు నేను అబ్జర్వర్గా వెళ్ళాను. అబ్జర్వర్గా అంటే సరిగ్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా అని చూద్దామని చెప్పేసి అని ప్రాసెస్లో ఉంటా. అది దాంట్లో వెళ్తే అక్కడ ఉండేటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ నేను అడిగేటప్పుడు ఎంత అయింది ఖర్చు అంటే మొత్తం అంతా కలిస్తే మాకు 30 లక్షలు ఎంత అయింది సార్ అంటారు. 30 లక్షలు మొత్తం ఓవరాల్గా అది చాలా ఎక్కువ. నేను వెళ్ళినటువంటి నియోజకవర్గాలు 2 కూడా, బీహార్లో ఒక నియోజకవర్గానికి వెళ్ళాను, నేను ఉత్తరప్రదేశ్లో ఇంకొక నియోజకవర్గానికి వెళ్ళాను. అక్కడ
ఒకరికి 30-35 అనేటువంటిది అంటే లీగల్గా అంతా చెప్పి అంతా పెట్టినటువంటి ఖర్చు అది. సో మనకి ఇక్కడ చాలా ఎక్కువ అనేటువంటిది ఇటు సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ అనేటువంటి అయిపోతుంది. సో దానిని కూడా మనము చెక్ పెట్టకపోతే డెమోక్రసీ అనేది ఖచ్చితంగా క్రాస్ రోడ్స్ కింద అనుకోవాలి, అంతే కదండి. సో ఇష్టం వచ్చినట్టు అనేటువంటిది డబ్బులు, తర్వాత ఫ్రీబీసు, లేకపోతే ఆల్కహాలు ఇలా అయిపోయి, సో అలాంటప్పుడు ఒక మంచి వ్యక్తి అనేటువంటిది రావాలి కదా ఎవరైనా. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అన్ఫార్చునేట్గా అందరూ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీ ఇస్తున్నారంటే ఆ పార్టీ అంటే ఈ పార్టీ అనేటువంటిది దానిని మనం చెక్ పెట్టాలి. అది అటువంటి పరిస్థితులు రాకూడదు. సో ఆ ఎథికల్ ఓటింగ్ గురించి మీరు అంబాసిడర్స్గా ఉండి మీరు కూడా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఈ 3 అబ్జెక్టివ్స్తో ఈరోజు యాక్చువల్గా అయితే సిద్ధార్థ మహిళా కళాశాలతో మేము ఈరోజు యాక్చువల్గా అయితే ఆరంభం చేసాం. ఓకే, ఆరంభం చేసాం. సో దాంట్లో మీరందరూ కూడా వాట్ ఎవర్ దట్ ఈస్ ఎ కంట్రోల్ యూనిట్, దిస్ ఈజ్ బ్యాలెట్ యూనిట్, దాని మధ్యలో ఉన్నది వీవీప్యాట్. సో దట్స్ ఎ కంట్రోల్ యూనిట్ అంటే కంప్యూటర్లో ఉన్నట్టుగా కంట్రోల్ యూనిట్, అది మన CPU లాగా. దాంట్లోనే రిజల్ట్ ఉంటుంది, దాంట్లోనే డిస్ప్లే వస్తుంది, దాంట్లో ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయో అంతా కూడా దాంట్లోనే వస్తుంది. సో ఈ చివరున్నది బ్యాలెట్ యూనిట్. బ్యాలెట్ యూనిట్ అనేటువంటిది అంటే ఎవరికి ఓటు వేయాలా అనుకొని చెప్పేసి అనేటువంటిది అక్కడ ప్రెస్ చేస్తేనే ఇక్కడ వేయగలం. అంటే కంట్రోల్ అంతా అక్కడే ఉంటుంది, కంట్రోల్ యూనిట్ అనేది అక్కడే ఉంటుంది. ఇది బ్యాలెట్ యూనిట్. ఈ మధ్య అంతకుముందు ఎలక్షన్స్లో సెంటర్లో అంటే 2019లో ఉంది, దాన్ని వీవీప్యాట్ అంటున్నా. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్. ఓకే, అంటే ఎవరికైతే ఇక్కడ వేశారో ఇంకా మన ఇండియాలో చాలా వరకు అవగాహన రాహిత్యము, ఇంకా చదువు లేకపోవడము, అంతా తర్వాత దాని మీద దృష్టి పెట్టకపోవడము అదంతా ఉంది కదా. ఇక్కడ ఎవరికి వేశారు, సపోజ్ ఇక్కడ 16 ఉన్నాయి, ఈ 16లో ఎవరికొకరైనా ఓటేశారనుకోండి, ఇవి చాలామందికి ఎలా అనుకుంటున్నారంటే ఈ BU CU వీవీప్యాట్లో ఏవైనా లోపటుండి కంప్యూటర్స్ ఎలా అయితే హ్యాకింగ్ చేసేస్తున్నారో, మొబైల్స్ ఏవైతే హ్యాక్ చేసేస్తున్నారో దీన్ని కూడా హ్యాక్ చేసేస్తారేమో అనుకొని చెప్పి పార్టీస్ అంతా కూడా గొడవ పెట్టారు. సో అలాంటి కానే కాదు, ఇది చాలా ట్యాంపర్ ప్రూఫ్, అలాంటి పరిస్థితి రానే రాదు. అయినప్పటికీ కూడా ఎంతైనా ఖర్చు అయినప్పటికీ కూడా ఇంకొక మెషిన్ ఒకటి పెడతాము అనుకొని చెప్పేసి దట్ వీవీప్యాట్ అనేది వచ్చింది. ఇక్కడ ఓటు వేస్తే అక్కడ స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ అనేటువంటిది ఒక 7 సెకండ్స్ కనిపిస్తుంది. ఆ 7 సెకండ్స్లో ఎవరికి వేసాము, ఆ సీరియల్ నెంబర్ ఏమిటి, ఓకే, సీరియల్ నెంబర్ ఇక్కడ ఒకవేళ 7 వేసామనుకోండి, అక్కడ 7 రావాలిగా. ఇక్కడ 7 వేసి అక్కడ 8 వచ్చింది అనుకోండి, దాని అర్థమేమి? సో ఖచ్చితంగా సింబల్ అనేటువంటిది లోడింగ్ సరిగా జరగలేదు. సింబల్ లోడింగ్ ఇక్కడ మనం ప్రెస్ చేస్తున్నది ఒకటి, అక్కడ డిస్ప్లేలో ఇంకొకటి కనిపిస్తుంటే దానికి ఎలక్షన్ కమిషన్లో ఆ రోజు దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ కాల్డ్ 49MA ప్రొవిజన్ అంటారు. ఎలక్షన్ రోజు ఎవరైనా నేను వేశాను సో అండ్ సో ఓటు, పలానా దగ్గర పలానాది డిస్ప్లే అయింది అనుకొని చెప్పి కంప్లైంట్ చేస్తే వెంటనే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, PO అంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే నిజమా అనుకుంటే, ఎందుకంటే ఈ BUC ఆ వీవీప్యాట్ ఈ 2 ఎక్కడ ఉంటాయి, కంపార్ట్మెంట్లో ఉంటాయి. ఓటింగ్ కంపార్ట్మెంట్ అంటాం. ఈ 2 ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటాయి. అది కంట్రోల్ యూనిట్ ఒక OPO అంటారు, అదర్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర అది ఉంటుంది. ఫస్ట్ వస్తాడు ఎవరైనా వ్యక్తి, రాగానే రోల్ అంటే ఎలక్టర్స్, ఇప్పుడు ఎవరెవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో అందరికీ వాళ్ళ పేర్లంతా ఉండేది, దాంట్లోకి వస్తారు. మీ కార్డు ఏదైనా చూపించమంటారు, ఎపిక్ కార్డు అయితే ఎపిక్ కార్డు, మరొక 12 రకాల ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిని చూపిస్తారు. మీ యొక్క ఐడెంటిటీని అతను సాటిస్ఫై అయితే అప్పుడు దాంట్లో మార్క్ చేసుకుంటాడు, టిక్ చేసుకొని నెక్స్ట్ ఒక రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో సంతకం చేయించుకుంటారు. మీరు ఒకసారి వేలిముద్ర అయితే వేలిముద్ర, సంతకం అయితే సంతకం అనేటువంటిది రిజిస్టర్లో ఓటర్ రిజిస్టర్ అంటారు.
ఓటర్ లిస్ట్లో ఉందా లేదా ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు, ఓటర్ రిజిస్టర్లో సంతకం చేయించుకుంటారు. సంతకం చేయించుకొని మన ఈ ఇండెక్స్ ఫింగర్కి ఇండెలిబుల్ ఇంక్ అనేటువంటిది వేస్తారు. స్లిప్ అనేటువంటిది 2 స్లిప్స్ ఇస్తారు. మొదటిది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 2 సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మొదట లోక్సభకు సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ ఉంటుంది, తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించింది 2వ స్లిప్ ఉంటుంది. బట్ ఒకసారి మాత్రమే రోల్లో ఒకసారే ఉంటుంది, 2 వేరువేరుగా ఉండగా రోల్ ఒకటే ఉంటుంది. ఓకేనా? 17 ఇయర్ రిజిస్టర్ ఒకటే ఉంటుంది. బట్ అక్కడికి వచ్చేసరికి స్లిప్స్ మాత్రం 2 ఇస్తారు. బట్ ఇండెలిబుల్ ఇంక్ 2 సార్లు వేస్తారా? అవసరం లేదు, ఒకసారే వేస్తారు. ఒకసారి ఇండెలిబుల్ ఇంక్ వేస్తారు, 2 స్లిప్స్ ఇస్తారు. ఆ స్లిప్స్ అనేటువంటిది ఒక కంట్రోల్ యూనిట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ చేస్తాడు. ఓకే, ఆయన ప్రెస్ చేస్తాడు, ఆయనకి అనేటువంటిది అది ఇచ్చేస్తారు. సో దానికి అసోసియేటెడ్గా ఉండేటువంటి పియు అండ్ సియు ఏదైతే ఉందో దాంట్లో అనేటువంటి ఓట్ అనేటువంటి అయిపోతుంది. తర్వాత ఇంకొక అంటే ఇప్పుడు దాంట్లో అప్పుడు ఏం చేస్తారంటే స్పేస్ ఇదంతా ఉండదు కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఓటింగ్ కంపార్ట్మెంట్ 1, ఓటింగ్ కంపార్ట్మెంట్ 2 అని చెప్పి 2 పక్క పక్కనే పెట్టేస్తారు. ఒకేసారి వాళ్ళకి 2 స్లిప్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఇతను ఆన్ చేసి ఉంటాడు, అతను ఆన్ చేసి ఉంటాడు. ఫస్ట్ చెప్తారు, ఇదిగో ఇది లోక్సభకి నువ్వు ఓటు వేసేసుకో అని చెప్పి అతను అక్కడ వెళ్ళి ఓటు వేయగానే ఇతనికి తెలిసిపోతుంది ఇక్కడ ఆ బల్బ్ అనేటువంటిది ఆగిపోతుంది. అది ఎప్పుడైతే ఇక్కడ ఆగిపోయిందో అక్కడ ఎస్ అతను ఓటు వేసేసాడు. ఓటు వేయకపోతే ఇదిగో నువ్వు వేయలేదు అని చెప్పేసి అని చెప్పవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న లైట్ ఇండికేషన్. రెండో దానికి వెళ్ళి రెండో దాంట్లో కూడా ఎందుకంటే ఒకేసారి స్లిప్స్ ఇచ్చేస్తారు కదా, యాక్చువల్గా అయితే పద్ధతి ప్రకారంగా అయితే ఈ సియు దీని దగ్గర కంపార్ట్మెంట్ అయిపోయి ఆ నెక్స్ట్ సియు దగ్గర పెట్టుకొని అతను ఇవ్వాలి. బట్ అక్కడ ఉండే స్పేస్ కన్స్ట్రైంట్ వల్ల 2 ఒకే దగ్గర పెట్టుకొని ఒకసారి ఇది ఈ సియు ఆపరేషన్ ఆ సియు ఆపరేషన్ 2 చేసేస్తుంటే 2 ఓటు వేసేసుకొని వచ్చేస్తారు. దీని వెనక పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. ఎప్పుడు మొదటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆ మొదటి వ్యక్తి దగ్గర వచ్చినప్పుడే పలానా ఎక్స్ మహాలక్ష్మి, ఆవిడ మహాలక్ష్మి కాదండి, ఆవిడని తప్పుగా వస్తుంది, ఆవిడ కాదు అనుకుని చెప్పి అప్పుడు అబ్జెక్షన్ అంతా అక్కడ జరుగుతుంది. ఓకేనా? అబ్జెక్షన్ అంతా అక్కడ జరుగుతుంది. ఒకవేళ ఒకసారి అక్కడ అబ్జెక్షన్ అయిపోయినాక అప్పుడు ఛాలెంజింగ్ అంటారు. ఏం చేయడం అంటుందని ఛాలెంజింగ్ చేయడం. ఆ ఛాలెంజ్ని అప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఛాలెంజ్ చేశాడో అతనిదే రెస్పాన్సిబిలిటీ. ఓటర్గా ఎలక్టర్గా నాది కాదు, నేను మహాలక్ష్మి కాదు అని చెప్పి ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయనది, అంతే కదా, బడనా ప్రూఫ్ ఆయన పైన ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నీవు వచ్చేసరికి ఓటు ఆల్రెడీ ఇంకొకరు ఎవరో ఒకరు ఈ దొంగ ఓటు వేసేసారనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది ఒక గొడవ వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఓకే దొంగ ఓటు వేసేసారు కాబట్టి ఇంకొకరు ఎవరో ఒకరు రాంగ్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అక్కడ జరగలేదు, ఇక్కడ ఓటు అనేటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి అటువంటి వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. అంటే ఈవీఎం ఓటింగ్ జరగదు, బ్యాలెట్ పేపర్ ఇస్తారు. బ్యాలెట్ పేపర్లో వేసుకొని సెపరేట్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా ఇది ఒక ప్రాసెస్ ఉంది. మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా రేపు ఆఫీసర్స్ అవుతారు, ఆఫీసర్స్ ఉద్యోగంలోకి వెళ్తారు, మీరు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీ చేస్తారు. సో ఇంకా ప్రిసైడింగ్ ఆఫీసర్ కన్నా పై డ్యూటీ చేయాలని నేను కోరుకుంటున్నాను. రిటర్నింగ్ ఆఫీసర్ అంటే శ్రీనివాస్ లాంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు, దానిపైన రిటర్నింగ్ ఆఫీసరు, జనరల్గా ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక సబ్ కలెక్టర్, ఒక కమిషనరు, అంతా ఆ ర్యాంకులో ఉన్న వాళ్ళంతా రిటర్నింగ్ ఆఫీసర్స్ చేస్తారు. దానిపైన డిఈఓ అంటారు, అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాదు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయనే డిఈఓగా ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను డిఈఓగా ఉన్నట్టు. ఓకే, ఆ విధంగా ఆ పొజిషన్లో అంటే మీరు పిఓ చేయాల్సిన పనిలే, మీరు పిఓ చేయకుండానే మీరు ఆ పొజిషన్లో రావాలని మనసారా కోరుకుంటున్నాను. సో ఆ పొజిషన్లోకి మీరు రావాలి. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది నిజంగా ఇండియా అనేది ఇంత పెద్ద డైవర్సిటీ, కమ్యూనిటీస్, ఇన్ని రిలీజియన్స్, ఒక స్టేట్ కంటే ఒక 100 కిలోమీటర్లు దాటిపోతే ఒక భాష ఇంకొకరికి అర్థం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనము 1950 నుండి ఈ రోజు వరకు మనకి ఎక్కడ ఎటువంటి గొడవ ఇష్యూస్ లేకుండా, అంటే అంతకుముందు పాతకాలంలో మీరు చదువుంటే
ఒకవేళ ఆ అక్బర్ పిల్లలంతా కొట్టుకొని వాడు వచ్చాడు, ఒక అతను జహాంగీర్ వచ్చాడు, జహాంగీర్ పిల్లలంతా మళ్ళీ కొట్టుకున్నారు, దాంట్లో ఒకడు వచ్చాడు అనుకొని చెప్పేసి అని దాంట్లో ఆ సింహాసనాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి అనేటువంటిది ఎన్ని గొడవలు అయిపోయాయి కదా. ఆ చదవడం మనం మనం అయితే చూడలేదు కానీ బట్ చదవడం. బట్ ఇప్పుడు చరిత్ర చెప్తుంది. బట్ ఇప్పుడు మనకున్న దాంట్లో చాలా కంట్రీస్ పక్కనున్న పాకిస్తాన్లో కూడా ఎన్ని గొడవలు ఏంటి, ఎలక్షన్ అయిపోగానే వెంటనే మళ్ళీ ఆ ప్రెసిడెంట్ అరెస్ట్ అంటారు, ఇంకొకరు అంటారు, అదంటారు. బట్ మనది నిజంగా చెప్పాలంటే ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి ఈ కంట్రీలో ఇంత గొప్పగా ఎలక్షన్స్ చేయడం అంటే అది గొప్ప విషయమే, అది చిన్న విషయం అయితే కాదు, అది గొప్ప విషయం. ఎస్, సుమారుగా 97 కోట్ల మంది అనేటువంటిది ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి దాంట్లో ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 16,75,000 మంది మన ఎలక్టర్స్ అనేటువంటిది మన జిల్లాలో అనేటువంటిది అని ఉన్నారు. సో ఇందాక మనకి శ్రీనివాస్ చెప్తూ 94, 92, 96,000 ఉండాల్సినటువంటి 18 to 19 నేను ఆ డేటా తప్పు అని చెప్పి కొన్ని కరెక్ట్ చేయించాను. ఇప్పుడు 64,000 ఉంటారని, 64,000 ఇప్పుడు 38,000 మనకి ఇప్పటికే ఎన్రోల్మెంట్ అయినట్టుగా చూపిస్తుంది. సో అది కూడా నేను ఏమంటానంటే విజయవాడ అనేది ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడ వస్తారు, మాకు ఆటోమేటిక్గా మా 18 to 19 పాపులేషన్ మీరు సెన్సెస్లో ఆ రోజు ఎక్కువగా ఉన్నట్టు ఉంటారు. సరే యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు, అందువల్ల మాకు ఎక్కువ ఉంటుంది. అందువల్ల అది నేను కొంచెం సమ్హౌ జస్టిఫికేషన్ కూడా చేసి ఈరోజు అయితే ఒక 38,000 అనేటువంటిది మీలాంటి కాలేజెస్ అంతా కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు అది ఎక్కడో 13,000, 14,000 ఉండాల్సినటువంటి ఆ నెంబర్ ఈరోజు 38,000 వరకు వెళ్ళింది. అది నిజంగా కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. సో దీని గురించి ఒకసారి పూర్తిగా ఈ ఓరియంటేషన్ ఒకసారి తెలుసుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి. దెన్ మీకు నలుగురు చెప్పడానికి బాగుంటుంది. ఎవరైనా ఒకవేళ దీంట్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు కదా, సార్ ఏముంది సార్ అంతా కూడా దాంట్లో మ్యానిపులేషన్ అని అంటుంటారు కదా, అది మ్యానిపులేషన్ కానే కాదు, వీలు పడదు అనుకొని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎథికల్గా విలువలతో కూడుకున్నటువంటి ఓటింగ్ చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ఈ రెండు ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఆ ఎలక్షన్ రోజు వెళ్ళి ఓట్ చేయాలి, అంతే కదా. ఆ రోజు ఇంకా మాకు ఎందుకులే లైన్లో మేము ఎందుకు నిల్చుంటాంలే ఇదంతా కూడా అనుకుని అంటే మనం ఏమీ అనేటువంటి చేయాలి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఓకే.